నమస్తే. ఏదైతే పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత అయితే ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్గా నుంచి మొదలు పెడితే దాదాపు డొమెస్టిక్ గ్యాస్ కూడా కొంత కొరత అయితే ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో చాలా ఫేమస్ అయినటువంటి హోటల్ కుమారి ఆంటీ మనతో పాటు ఉన్నారు. ఆంటీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే చెప్పండి, ఏదైతే కమర్షియల్ గ్యాస్ అయితే దొరకడం లేదు, మీకు ఏమైనా కమర్షియల్ గ్యాస్ దొరుకుతుందా? అసలు ఎట్లా ఎట్లా గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తున్నారు? ఎట్లా అంటే మొన్న వరకు దొరికింది. ఎక్కువ రేట్ ఎక్కువైనా కానీ ఇప్పుడైతే అందరూ స్విచ్ ఆఫ్ చేసేసారు. అసలు ఫోను అటెండ్ అవ్వట్లేదు. అలాగే మామూలుగా అసలు బయట గ్యాసే లేదంటున్నారు ఎక్కడ కూడా. ఇక ఇప్పుడు నిన్న యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాక ఆర్టీవీలో చూసినాక నాకే కాల్ చేసి ఇళ్లల్లో వాళ్ళైతే నాకు గ్యాస్ అయితే ఇచ్చారు. నిన్న వాళ్ళందరికి వాళ్ళే కాల్ చేసి అయితే ఇచ్చారు. ఆంటీ ఉంది, మా దగ్గర ఉంది ఆంటీ తీసుకురండి అని చెప్పి ఒక గ్యాస్ అయితే ఇచ్చారు. మొన్న కొన్నాయి అయితే నిన్నటి వరకు ఇవాళ వరకు వచ్చింది. ఇవాళ వాళ్ళు ఇచ్చింది రేపటి వరకు వస్తుంది. ఎల్లుండి నుంచి మళ్ళీ నాకు గ్యాస్ లేదు. ఇంకా ఏదైనా సరే గవర్నమెంట్ ఏదన్నా ఇది చేస్తే మామూలుగా బయట అడిగినా ఎక్కడ ఎవరిని అడిగినా కానీ వేలకు వేలు చెప్తున్నారు ఖాళీ జాగా. అంటే కట్టెలు పోయి ఇది చేసుకోవడానికి మళ్ళీ నీళ్లు కొనుక్కోవాలి, మళ్ళీ అడ్వాన్స్లు అడుగుతున్నారు, వేలకు వేలు కిరాయి అడుగుతున్నారు. అంతంత ఇచ్చైతే ఉండే స్తోమత అయితే నాకు లేదు. ఇక్కడ ఏంటంటే అందరూ లేబరు అదొకటి, అందరూ కష్టం చేసుకుని బతికేటోళ్ళే. కానీ అందరూ దృష్టి ఆలోచించాలంటే మరి అందరికీ ఫుడ్ ఉంటేనే కదా ఇది. కానీ నేను ఒక్కదానైనా ఏం చేయలేను. నా దగ్గర ఉన్నంత వరకు అయితే నేను పెట్టగలుగుతాను, చేయగలుగుతాను. దాదాపు చాలామంది కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు. ఎంతగా ఎన్ని సిలిండర్ వాడుతుంటారు రోజుకి? అసలు కొరత వచ్చినప్పటి నుండి ఎంత వాడుతున్నారు? ఇప్పుడు రోజు 2 గ్యాస్ బండ్లు పట్టాయి నాకు, రోజుకు 2 పడతాయి. ఇప్పుడైతే ఒక గ్యాస్ తోటే అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే అన్ని ఐటమ్స్ లేదు, కొన్ని ఐటమ్స్ తగ్గించేసి ఇంకా ఉన్న దాంట్లోనే అట్లా చేస్తూ వస్తుంది. ఎట్లా ఉన్నది బిజినెస్? గతంలో చూసుకున్నట్లయితే 2 ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చిన తర్వాత బిజినెస్ ఎట్లా నడుస్తుంది? చూస్తున్నారు కదా, డల్లే ఉంది గిరాకీ డల్ అయితే అయింది. కానీ ముందల నా ఒక్కదాందే కాదు కదా, అందరిది ఇదే కదా పాపం. కానీ చాలామంది వస్తున్నారు కానీ నేను అందివ్వలేకపోతున్నా. అంటే ఉండాలి కదా నా దగ్గర వండడానికి, సమురు ఉంటేనే కదా. సమురు లేనిది దేని మీద ఉండను నేను. చూసుకుంటే గ్యాస్ కూడా కొరత ఏర్పడిన తర్వాత గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. మీరు కూడా గతంలో పెంచిల్లు అని చెప్పేసి కూడా మీరు అన్నారు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారమ్మా? అంటే ఒక గ్యాస్ సిలిండర్కు బ్లాక్లో తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారు? అలా చెప్పకూడదట. నేను గ్యాస్ అంత ఇద్దని చెప్పి చెప్పకూడదట. మీరు ఎందుకు చెప్పారు అని చెప్పి అసలు మొత్తానికే బంద్ చేస్తారు, ఫోన్ని బంద్ చేస్తారు. చెప్పకూడదట, సారీ. ఎందుకంటే మన వ్యాపారం ఇదనుకుంటా, ఇంకా అందుకని చెప్పకూడదట. కానీ అసలు ఆ ఫోన్ ఎత్తడం లేదు, ఇదే లేదు. ఎక్కడ చూసినా కానీ అసలు దొరకట్లా, ముందులో దొరకట్లా. మరోవైపు కమర్షియల్ అయితే మొత్తం క్లోజ్ అయిన నేపథ్యంలో డొమెస్టిక్ కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు అసలు బుక్ కావట్లేదు. ఎట్లా తదుపరి ఒకవేళ గ్యాస్ మొత్తం క్లోజ్ చేస్తే షాప్ ఏమైనా కట్టెల పొయ్యి మీద నడిపించే అవకాశం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? కట్టెల పొయ్యి మీద నడిపించైనా సరే ఇంతమంది పబ్లిక్ మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది అందరూ కూడా సెక్యూరిటీ గార్డులు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మరి ముందర స్టూడెంట్స్, హాస్టల్లో ఉండి చేసుకునే వాళ్ళు. హాస్టల్లో కూడా పరిస్థితి అంత మాత్రం. మళ్ళీ రూములు రెంట్కి తీసుకుని ఉంటారు పిల్లలందరూ కలిపి. అట్లా వాళ్ళు రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకుంటారు, కర్రీస్ ఇక్కడ తీసుకెళ్తారు, లేదు అంటే ఇక్కడే భోజనం తినేసి తృప్తిగా వెళ్తారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? హోటల్స్ ఏమో లేవు. ఇప్పుడు వాళ్ళు ఏదో చదువుకుంటానికి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఏదో కొద్దిగా గొప్ప పంపించి చేస్తారు. ఇంత మొత్తాదులు అంటే ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నారు. దాంట్లో వ్యవసాయం సంవత్సరానికి ఒకసారి పంట వస్తే కానీ వాళ్ళకి ఇది రాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అందరూ రేటు పెంచారు, నేను కూడా రేటు పెంచుదాము అని నేను కూడా డిసైడ్ అయ్యాను పెంచుదామని. కానీ వీళ్ళందరూ అయితే నన్ను అడిగారనమాట పబ్లిక్. అంటే ఇప్పుడు మాకేమో జీతాలు 12,000 15,000 జీతాలు, మళ్ళీ ఇట్లా ఉండి ఇది చేస్తున్నాం ఇంటికాడే అంటే వాళ్ళ కష్టాలు చెప్తూ ఉంటారు పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు నేను ఒక 2 బిడ్డల తల్లిని. సో తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందంటే బిడ్డ చదువుకోవాలి మంచిగా ఏదని, వాళ్ళకున్నా లేకపోయినా వాళ్ళ కడుపు కొట్టుకుని పంపించుకుంటారు పిల్లలకి. సో అలాంటప్పుడు వాళ్ళని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక నాకు కష్టంలో వాళ్ళు నాకు సాయం ఉన్నారు కాబట్టి నేనైతే ఇప్పుడు రేట్ అయితే పెంచలేదు. అందరూ పెంచారు. వాళ్ళందరూ వచ్చి కూడా నన్ను ఒక్కదానివే ఎందుకు ఇది చేసావని చెప్పి అన్నారు. మరి నాకు ఒకప్పుడు వాళ్ళు నాకు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరిస్థితి వచ్చింది. అందుకోసం అని చెప్పి నేనైతే తగ్గించకుండా, రేట్లు పెంచకుండా
ఇదిగా అయితే పెడుతున్నాం. అదే రేట్ నడుస్తుంది. అందరూ పెంచారు, ఈ ఒక్కదాన్నే పెంచలేదు. ఏంటంటే వీళ్ళందరూ అడగడం వల్ల. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు ఆటో డ్రైవర్. మరి వీళ్ళు రోజు చేసుకుంటేనే ఇంటికి తీసుకెళ్ళేది. ఇది ఉచిత బస్సు వచ్చినాక అసలు వాళ్ళకి కిరాయిలే ఉండట్లేదంట. వాళ్ళు కూడా పాపం గోల పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. చాలా 7-8 సంవత్సరాలు గ్యాస్ కొడుతూ వచ్చింది. ఒకవేళ గ్యాస్ అందకపోతే కుమార్ ఆంటీ లాంటి వాళ్ళు అనేక మంది షాపులు అయితే ఇప్పటి వరకు మూస్తున్నారు, అసలు గ్యాస్ దొరకట్లేదు అని చెప్పేసి. ప్రత్యామ్నాయంగా ఆమె ఏదో కొంత ఒక సిలిండర్తో అయితే నడిపిస్తుంది. ఒకవేళ క్లోజ్ అయితే ఏంటి పరిస్థితి? ఈ ప్రభుత్వాలకు ఏం చెప్తారు? కొంచెం తగ్గించాలా, మీరే చూసుకొని నడిపించాలా. రేట్ ఎక్కువ అయితే మళ్ళీ అన్ని దుకాణం మూసిపోతే మాకు ఏడ తిండి ఉండదు, ఏముండదు. అట్లాగే పండుకోవాల్సి వస్తుంది. మీరే కొంచెం చూసి కొంచెం న్యాయం చేయండి మా కుమారి అంటే. చివరిగా ఏదైతే ఈ ప్రభుత్వాలు యుద్ధ వాతావరణం నేపథ్యంలో అయితే గ్యాస్ ఆగిపోయింది. మరోవైపు గ్యాస్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, దొరకట్లేదు కాబట్టి పెంచుతున్నాం అంటున్నారు, గతంలో పెరిగినాయి. ఇవన్నిటికీ ప్రభుత్వాలకు ఏం చెప్తారు మీరు? సూటిగా రేవంత్ రెడ్డి కావచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గవర్నమెంట్నైనా మనం అనడానికి ఇది లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏం చెప్పలేదు కదా, వాళ్ళని యుద్ధాలు చేసుకోమని చెప్పలేదు కదా. కానీ ఆ యుద్ధాల వల్ల మనకు రవాణా ఆగిపోయింది కాబట్టి మనకి ఈ సంక్షోభం అయితే వచ్చింది. కానీ దీనికి కేంద్రం కానివ్వండి, మన ప్రభుత్వాలే కానివ్వండి, ఎవరైనా సరే మరి దానికి తగు చర్యలు తీసుకోవడానికి కొంచెం సమయం సమయం పట్టింది కాబట్టి మనము కూడా కొంచెం సమయం పాటించి వాళ్ళు ఏదో ఒకటి మనకైతే ఖచ్చితంగా మేలే చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా గవర్నమెంట్. సో కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న పూర్తి విశ్వాసం, నమ్మకం అయితే నాకుంది గవర్నమెంట్ మీద. మీరు కమర్షియల్ వాడుతున్నారా, డొమెస్టిక్ వాడుతున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 రోజుల నుంచి అయితే చిన్న గ్యాస్ ఇళ్లల్లో ఉంటాయి కదా, ఇళ్లలో వాడుకునే చిన్న బండలు వాడకూడదు. కానీ క్షమించండి ప్లీజ్, ఎందుకంటే కస్టమర్ కోసం నేను ఇదైతే చేస్తున్నాను. చిన్న గ్యాస్ బండ్లు అయితే 2 రోజుల నుంచి చిన్న గ్యాసే, రేపొద్దున కూడా చిన్న గ్యాసే ఇళ్లల్లో వాళ్ళు వాడుకునేదే ఇచ్చారు. అది వీడియో చూసి ఇచ్చారు అనమాట నాకు. సో చిన్నది, ఇప్పుడు పెద్దది అయితే అస్సలు దొరకట్లేదు. నా దగ్గర ఉన్నది పెద్ద బండి ఒకటి ఉంటే అది మాత్రం ఇక్కడ తీసుకొచ్చి వండుతున్నాను అనమాట. ప్రస్తుతానికైతే రేపటికి ఒక్కరోజు కూడా రేపటికి ఒక్కరోజుకి ఉంది నా దగ్గర గ్యాస్. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అందకపోతే గ్యాస్ ఒకవేళ మీరు బుక్ చేసి ఈ మధ్య వైరల్ అయినటువంటి సందర్భంలో కొంతమంది ఇవ్వడానికి కూడా వెనకడిగేసినప్పుడు ఒకవేళ అందకపోతే ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు? ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చేసేదైతే ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మా ఏరియాకి ఆర్కే పూడి గాంధీ గారు ఎమ్మెల్యే, ఆయన వెళ్ళి కలవాలనుకుంటున్నాను. ఆయన వెళ్ళి కలిసి ఏదో ఒకటి చిన్న జాగా అంటే కట్టెలు పొయ్యి అవి పెట్టుకుని చేసుకోవడానికి ఏదైనా చిన్న జాగా ఇప్పిస్తే వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ లేదు అనిపించకుండా రేట్లు పెంచకుండా ఇదే రేటుకి అయితే పెట్టడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. రోజుకు గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? గతంలో ఎంతమంది అంటే బాగానే వస్తారు, దాంట్లో ఎలాంటి ఇది లేదు. పబ్లిక్ ఉన్నారు కానీ నేను అందివ్వలేకపోతున్నా. అంటే ఫుడ్ వండడానికి నా దగ్గర లేదు కదా, ఉన్నంత వాటికి కర్రీస్ అన్నీ కూడా తగ్గించాను, మళ్ళీ అన్నీ తగ్గించాను. అలా చెప్పకూడదట. చెప్పడం వల్ల నాకు అసలు మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసేసారు. నాకు ఫోను ఎత్తట్లేదు, నాకు ఫోను స్విచ్ ఆఫ్ చేసేసారు. అట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. అసలు నాకు ఇప్పుడు బండ కూడా దొరకట్లేదు. ఇంక ఇళ్ళల్లో వాళ్ళే ఇచ్చారు నాకు. ఇళ్ళల్లో వాళ్ళు మనకి ఇదిగా వాళ్ళది కూడా నేను వాళ్ళకి 15 రోజులు నేను ఫుడ్ పెట్టే వాళ్ళకి, లేకపోతే ఊరి నుంచి వస్తే. గ్యాస్ సమస్యలు అంటే వాళ్ళైనా పైనుంచి వస్తేనే కదా వాళ్ళు కూడా మనకి ఇది చేస్తారు. ఇప్పుడు నాకు సరుకులు వస్తేనే, నాకు సరుకులు ఇస్తేనే, గ్యాస్ వస్తేనే నేను వండి వీళ్ళకి ఇవ్వగలుగుతాను. అలాగే పైనుంచి వాళ్ళకి వస్తేనే కదా వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు. కానీ ప్రజలు ఇంత సఫర్ అవుతుంటే చూస్తూ మాత్రం ఎవరు ఊరుకోరు. సో కాకపోతే కొన్ని రోజులు మాత్రము ఇక తప్పదు, మరి బరువు భారం అంతా. కాకపోతే ఏంటంటే ఏదున్నా సామాన్యుడి మీదే పడుతుంది. అదొక్కటే ఏంటంటే ఉన్నవాడు తట్టుకుంటాడు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతమంది చూస్తున్నారు కదా, వాళ్ళు నాకు అట్లా అంటుంటే నాకు బాధేస్తుంది. ఎందుకంటే నాకు ఒకరు సాయం చేస్తేనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నా. ఆ రోజు నాకు ఆ సాయం చేయకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా, ఇంకో 10 మందికి నేను ఉపాధి కల్పించేదాన్ని కాదు కదా. ఇవాళ ఇంతమంది పాపం ఇంట్లో
కిరాయిలు లేక దందాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అది గవర్నమెంటే కొంచెం ఏదైనా సరే మా లాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా గవర్నమెంటే చేయాలి. మన వల్ల మనుషుల వల్ల ఏం కాదు, ఏది చేసినా గవర్నమెంటే చేయాలి. సో గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది. మధ్యతరగతి వాళ్ళని అలా వదిలేదు. అందరూ బాధపడుతుంటే చూస్తూ అసలు ఊరుకోదు. సో తొందరగా మంచి నిర్ణయం తీసుకొని మంచి గుడ్ న్యూస్ చెప్తారని అందరం అనుకుందాం. సో అలాగే ఆ యుద్ధాలు కూడా తొందరగా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా, ఏదైతే కుమార్ ఆంటీ షాప్ దగ్గర అయితే దాదాపు కొంత గ్యాస్ కొరత ఉన్నది. గతంలో 2 సిలిండర్ వాడేదాన్ని, ఇప్పుడు ఒకటే వాడుతున్నాను. దాదాపు ఏదైతే గ్యాస్ సిలిండర్ రేటు ఎప్పడంతో కూడా కొంతమంది అయితే సిలిండర్ ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కంటే కొంత జనాభా అయితే పెరుగుతున్నప్పటికి కూడా వాళ్ళకు సరైన ఏదైతే సమయంలో అందించలేకపోతున్నాం గ్యాస్ కొరత వల్ల అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. గతంలో మాదిరిగానే రేట్లు అయితే పెడుతున్నా, ఇతరులు పెంచినప్పుడు కూడా నేనైతే పెంచకుండా గతంలో ఎంతైతే ఉన్నదో అంతే తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా వారైతే మనతో చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.